స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల. సంగమా మీరు చెప్తారా? నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చెప్పండి. సింహపు నోళ్లను మూసివేసే దేవుడు, మన కష్టకాలంలో మనకి జవాబునిచ్చే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు. ఆయనను బట్టి మనం అందరం స్తుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిద్దామండి. సింహపు నోళ్లను మూసివేసినావు. చెప్తారా? దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్లను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా కష్టకాలమందు నీ ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. Reduce it. అబ్రహాము విశ్వాసముతో వేచి ఉండగా మూయబడిన సారా గర్భము తెరిచావయ్యా. విశ్వాసముతోనే ప్రార్థించగానే నా ఆశలన్నీ తీర్చే దేవుడు నమ్ముతున్న వారు ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్తారా? విశ్వాసంతో వేచి ఉంటే తగిన సమయంలో జరిగించే దేవుడు. ఆమేన్. ఆయన నామంలో జరిగించే దేవుడు. నిజంగా హృదయపూర్వకంగా ఆయనను ఆరాధిస్తూ విశ్వాసముతో ఆయనను ఆరాధిస్తూ ముందుకు వెళ్దామా?
విశ్వాసముతో అబ్రహాము విశ్వాసముతో వేచి ఉండగా దేవా మూయబడిన సారా గర్భమును తెరచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడు. ఆమేన్. అబ్రహాము విశ్వాసముతో వేచి ఉండగా దేవా మూయబడిన సారా గర్భమును తెరచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా, నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా. హృదయపూర్వకంగా నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ నామములోనే మాకు విడుదల ఉన్నది. ధైర్యంగా చెప్తాము. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ నామములోనే మాకు విడుదల ఉన్నది యేసయ్యా నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ నామములోనే మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ నామములోనే మాకు విడుదల ఉన్నది. ఎటువంటి సింహపు నోలు మీ ముందు తెరుచుకున్నప్పటికీ కూడా, నిజంగా సింహపు లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, నిజంగా ఆయన నామంలో ప్రార్థిస్తూ ఆయనని వెతుకుతూ ఆయన పైన ఆధారపడుతున్నట్లయితే దేవుడు విడిపించలేడా? నిశ్చయంగా విడిపించగలిగిన సమర్థుడు మన దేవుడు. ఆ దేవుని బలం బట్టి, ఆ దేవుని అధికారము బట్టి, ఆ దేవుని నామంలోని శక్తిని బట్టి ఆయన ఆరాధిద్దామండి. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? How many of you have faith in God? విశ్వాసముతో ఆరాధిద్దామా? విశ్వాసముతో ఆయనని మహిమపరుద్దామా?